ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. భారతీయ సంస్కృతికి, మన జ్ఞానానికి, ధైర్యానికి ఒక ప్రతీకగా నిలిచిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితంలో జరిగిన ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనిది. పదండి కథలోకి వెళ్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒక కాలేజీ క్లాస్ రూమ్. ఒక పాస్టర్ పాఠం చెబుతున్నారు. కాని ఆయన హిందూ మతం గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంతా తలలు దించుకుని సైలెంట్గా వింటున్నారు. కాని ఆ మాటలు ఒక స్టూడెంట్కి మాత్రం అస్సలు నచ్చలేదు. తన మతాన్ని, తన సంస్కృతిని అందరి ముందు ఇలా కించపరచడం అతను అస్సలు తట్టుకోలేకపోయాడు. ఇంకా మౌనంగా ఉండటం కరెక్ట్ కాదని ఫిక్స్ అయ్యాడు. వెంటనే ఆ కుర్రాడు ధైర్యంగా లేచి నిలబడ్డాడు. చాలా వినయంగా కాని గొంతులో అంతే నిబ్బరంగా ఒక ప్రశ్నడిగాడు. అయ్యా, ఇతర మతాలను నిందించమని క్రైస్తవ మతమేమైనా బోధిస్తుందా అని సూటిగా ప్రశ్నించాడు. ఆ స్ట్రెయిట్ క్వశ్చన్కి ఆ పాస్టర్కి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ఆ స్టూడెంట్ని కించపరిచేలా, ఏంటి మరి మీ హిందూ మతమేమైనా ఇతర మతాలను పొగుడుతుందా అని గట్టిగా ఎదురు ప్రశ్నించాడు. కాని ఆయన కోపానికి ఆ కుర్రాడు అస్సలు భయపడలేదు. చాలా ప్రశాంతంగా, చాలా నిలకడగా ఇలా సమాధానమిచ్చాడు. అవునయ్యా, మా మతం ఏ ఇతర మతాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడదు, విమర్శించదు అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. అంతేకాదు, తన మాటకు బలం చేకూరుస్తూ ఒక గొప్ప ఉదాహరణ చెప్పాడు. మా భగవద్గీతలో శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పారు, ఎవరైనా ఏ దేవుడిని పూజించినా ఆ పూజ నన్నే చేరుతుంది అని. ఇంత గొప్ప మాట చెప్పి ఆ లాజిక్ని మళ్ళీ ఆ పాస్టర్కే వదిలేశాడు. ఇప్పుడు మీరే ఆలోచించి చెప్పండి, ఇంత గొప్పగా చెప్పిన మా మతం వేరే మతాల్ని ఎలా నిందించగలదు అని ప్రశ్నించాడు. ఆ కుర్రాడి తెలివికి, ఆ లాజిక్కి ఆ పాస్టర్ దగ్గర సమాధానమే లేదు. క్లాస్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం. ఏం చెప్పాలో తెలియక అలా షాక్లో నిలబడిపోయారంతే. ఇంతకీ ఇంత చిన్న వయసులోనే ఇంత ధైర్యం, ఇంత జ్ఞానం, తన సంస్కృతి మీద ఇంత గౌరవం చూపించిన ఆ బాలుడెవరు? ఎవరై ఉంటారంటారు? ఆ బాలుడే మరెవరో కాదు, ఆయనే ఆ తర్వాత కాలంలో తత్వశాస్త్రంలో గొప్ప పండితుడిగా ఎదిగారు. స్వతంత్ర భారతానికి రష్యాలో మొట్టమొదటి రాయబారిగా పనిచేశారు. అంతేకాదు, మన దేశానికి 2వ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయనే మనందరికీ తెలిసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. చూసారా, చిన్నప్పుడు ఎంత ధైర్యం, ఎంత జ్ఞానం చూపించారో. తన జీవితాంతం అదే స్ఫూర్తితో మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని, దాని వెలుగును ప్రపంచమంతా చాటిచెప్పారు. ఆయన జీవితం మనందరికీ ఎప్పటికీ ఒక గర్వకారణం. మనమిప్పుడు తెలుసుకున్న ఈ స్ఫూర్తిదాయకమైన కథను సచిత్ర బాలకథలు అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. దీనిని గాయత్రి పరివార్ వారు ప్రచురించారు.